ప్రజల అభిమానం పొందిన వ్యక్తి అల్లం బాలరెడ్డి గారు మనతోనే ఉన్నారు. సో వారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే 3,35,60,000 సొంతంగా వాళ్ళ గ్రామానికి ఖర్చు చేసిండ్రు. ఎందుకు ఖర్చు చేసిండ్రు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానమ్మా. ఓకే సార్, మీరు యాక్చువల్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్, కానీ సర్పంచ్ క్యాండిడేట్ గానే ఎందుకు మిగిలిపోయారు? నాకు 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగిందమ్మా. కానీ పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళిపోయింది ఆ సీటు. సో దానివల్ల నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిచి నన్ను చెప్పడం జరిగింది. వారి మాట మేరకు నేను విరమించుకోవడం జరిగింది. ఓకే సార్, మీ గ్రామ డెవలప్మెంట్ అంతా ఒక బుక్లో ప్రింట్ చేశారట, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిజమేనమ్మా, ప్రింటింగ్ అయిపోయింది. ఒక మంచి కవి, మా నాకు మిత్రులు, నాకు గురువు కూడా, వారు చక్కగా తెలుగులో గ్రామం గురించి, గ్రామానికి వచ్చిన అవార్డు గురించి, ఈ 5 సంవత్సరాలలో గ్రామ ప్రస్థానం, నేను సర్పంచ్గా చేసిన అభివృద్ధి, మొత్తము ప్రజల సహకారం, ఇదంతా కూడా దాంట్లో ఆ పుస్తకంలో వారు పొందుపరచడం జరిగింది. ప్రింట్ కూడా అయిపోయింది. త్వరలో బుక్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. మీరు న్యూస్ ఛానల్లో రిపోర్టర్స్గా చేయాలనుకుంటున్నారా, లేదా కెమెరామ్యాన్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వారీగా రిపోర్టర్స్ అండ్ కెమెరామ్యాన్స్ కావాలను. సో లేట్ చేయకండి, బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ని సంప్రదించండి. కాల్ మీ ఆన్ 8500385220. ఓకే సార్, గంగాదేవిపల్లి గ్రామానికి వచ్చిన గుర్తింపు మీ మర్యాపుర గ్రామానికి వచ్చింది. దీనికి కారకురులు మీరేనా? సర్పంచ్గా నేను బాధ్యత తీసుకున్న మాట నిజమే, కానీ నాతో పాటుగా మా గ్రామ వార్డు కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు, అందరూ గ్రామ ప్రజలు, ముఖ్యంగా గ్రామ ప్రతి ఒక్కరి సహకారం ఉంది దాంట్లో. అందరి సహకారాన్ని నేను తీసుకున్నాను. అందరిలో ఒక మార్పుకు ప్రయత్నం చేసినాను. ఆ ప్రయత్న ఫలితమే మాకు ఇంత గుర్తింపు, ఈ అవార్డులు, ఇదంతా మా గ్రామానికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. ఓకే, అవార్డులు అంటున్నారు కదా సార్, మరి ఎన్ని అవార్డులు వచ్చినాయి? మొత్తం గత 5 సంవత్సరాలలో మొదటి సంవత్సరం తీసివేయగా మిగిలిన 4 సంవత్సరాలలో నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో, భారతదేశ జాతీయ స్థాయిలో ప్రథమ అవార్డు 1, ద్వితీయ అవార్డు మరొకటి, 2 అవార్డు రావడం జరిగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో ISO సర్టిఫికెట్ కూడా రావటం జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి కమిషనర్ గారి లెవెల్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి లెవెల్లో సుమారుగా 9 అవార్డులు రావటం జరిగింది. జిల్లా స్థాయి నుంచి దాదాపుగా 13 అవార్డుల వరకు రావటం జరిగింది. మొత్తము 20 పైగా అవార్డులు ఈ గడిచినటువంటి ఈ 4 సంవత్సరాలలో మా గ్రామానికి రావటం జరిగింది. ఓకే సార్, కొంతమంది సర్పంచ్లు నిధుల కొరత వల్ల చనిపోయారు. యాజ్ ఎ సీనియర్ లీడర్గా మీ అభిప్రాయం ఏంటిది? నా పీరియడ్లో, 5 సంవత్సరాల పీరియడ్లో నేను కూడా విన్నాను పేపర్లలో కొంతమంది సర్పంచులు చనిపోయినట్టుగా. దాంట్లో రకరకాల కారణాలు ఉండి ఉండవచ్చు, కానీ కొంతమంది మాత్రం ఆర్థిక విషయాల వలన, గ్రామాభివృద్ధిలో బయట అప్పు తీసుకొచ్చి సమయానికి ప్రభుత్వ పరంగా నిధులు విడుదల కాక అక్కడ వాళ్ళు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడి చనిపోయినారనేటువంటి వార్తలు పేపర్లలో విన్నాను. ఒకవేళ అదే నిజమైతే మాత్రము వారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నేనంటాను, మనకున్న ఆర్థిక పరిస్థితులలో చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా పని పూర్తి అయిన తర్వాత ఏఈ గారు, కన్సర్న్ ఏఈ గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత కనీసం నెల రోజులు లేదా 2 నెలలు లేదా 3 నెలల లోపులో ఫండ్స్ రిలీజ్ చేయాలి. 3 నెలల లోపల కూడా రిలీజ్ చేయకుండా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, నాకు కూడా కొన్ని డబ్బులు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు రిలీజ్ అయినాయి. సరే, నేను ఆర్థికంగా ఉన్నాను కాబట్టి తట్టుకున్నాను. ఇదే పేద సర్పంచ్ అయితే కొంచెం ఇబ్బందే, వారు వడ్డీలు కట్టడం చేసే దగ్గర ఇబ్బందే. ఆ రకంగా జరిగి ఉండవచ్చు అనుకుంటున్నాను. వారు కూడా, నేను ఇద్దరికీ చెప్తున్నాను, ఒకటి సర్పంచ్లు కూడా పరిస్థితి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని ఒకటి చెప్తున్నాను. రెండోది, ప్రభుత్వానికి కూడా పని పూర్తి అయిన తర్వాత, రికార్డ్స్ కూడా పూర్తి అయిన తర్వాత నెల నుంచి 3 నెలల లోపులోనే డబ్బులు రిలీజ్ చేయాలి. అప్పుడు సమస్యలు ఉండవు ఎప్పుడు కూడా. ఓకే సార్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటిది?
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్కి ముందు వారు ఏదైతే హామీలు ఇచ్చున్నారో 6 హామీలు ఏదైతే ఇచ్చున్నారో నేను కూడా చూసినాను. సర్పంచ్గా నేను ఉండగానే ప్రజాపాలన ద్వారా ప్రజల్లోకి తీసుకురావటము, ప్రజలందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోవటము, దాంట్లో కూడా వెంటనే ఒక మొదటి వారంలోనే ఒక 2 హామీలకి నెరవేర్చటము, మళ్ళీ రేపటి రోజున ఇంకొక 2 హామీలు నెరవేర్చేటువంటిగా వార్తలు కూడా వచ్చినాయి ఈ రోజున. అదే మరి మిగిలిన హామీలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా వారన్నిటి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశలో అందరినీ కలుపుకుపోతూ ఏదైతే వారు చాలా స్పీడ్గా వెళ్తున్నారో అది నాకు కూడా బాగా నచ్చింది. వారి చిత్తశుద్ధి కూడా నాకు బాగా నచ్చింది. వారు ఆ విధంగా డైనమిక్గా వెళ్తూ ఉన్నారు, చాలా అందరినీ కలుపుకుపోతున్నారు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ వాటిని మీట్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. నేను కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో. మంచి ఇట్లే మాదిరిగా మన రాష్ట్రానికి ఉన్న సమస్యలన్నీ వారి నాయకత్వంలో తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, యాజ్ ఏ సర్పంచ్గా మీరు మీ విలేజ్కి 3,35,60,000 సొంతంగా ఖర్చు పెట్టిండ్రు. మరి గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది? దీంట్లో సుమారుగా ఒక 2-3 రకాలుగా మాకు ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఒకటి, మా గ్రామ పంచాయతీ ఇంటి పన్నుల ద్వారా సంవత్సరానికి ఒక 3.5-4 లక్షల చొప్పున అట్లా 5 సంవత్సరాల పేరు మీద 5 ఒక 20-25 లక్షలు. అదే మాదిరిగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా ఒక 88 లక్షల రూపాయలు రావటం జరిగింది. ఇది కాక 15th ఫైనాన్స్ కమిటీ 15th ఫైనాన్స్ నుంచి, ఎస్ఎఫ్స్ నుంచి, స్టేట్ ఫైనాన్స్ నుంచి కూడా సుమారుగా 2 చోట్ల నుంచి కలిపి 1 కోటి రూపాయల వరకు వచ్చింది. మొత్తం అన్నీ కలిపి కూడా సుమారుగా ఒక 2 కోట్ల లోపు డబ్బులు వచ్చినాయి. అన్నీ కలిపి మొత్తం ఒక 5 కోట్ల చిల్లర. మెయిన్గా ఏంటంటే ఈ డబ్బులో వృధా అనేది జరగలేదు, మిస్యూజ్ అనేది జరగలేదు, కమిషన్స్ అనేటిది లేదు, బ్రైబ్ అంటే లంచాలు అనేటువంటిది లేదు. మొత్తం దగ్గరుండి యూటిలైజ్ చేసినాం, దగ్గర ఏం చేయాలనుకున్నాం దానికి ఖర్చు పెట్టినాం. కనుక మొత్తం మేము ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి అన్ని డబ్బులు కూడా పనికి ఉపయోగమైంది కాబట్టి అభివృద్ధి చక్కగా చేసుకోగలిగినాము. ఓకే సార్, మీరు మీ విలేజ్కి 3,35,60,000 సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కాకుండా ఇంకా ఎవరైనా సర్పంచ్లు చేసినట్టుగా మీ దగ్గర సమాచారం ఉన్నదా? అమ్మ, నా దగ్గర అయితే ఏమి సమాచారం లేదు, కానీ నేను ఖచ్చితంగా కూడా చెప్పలేను. కొంతమంది మాత్రం కొంత మేరకు ఖర్చు పెట్టుకున్నట్టుగా నాకు తెలుసు, కానీ అది ఖచ్చితంగా నేను కూడా చెప్పలేను. మీలాంటి విలేకరులు మీ ద్వారా తెలుసుకుంటున్నారనే నేను కోరుకుంటున్నా. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మా ఛానల్ ద్వారా మీరు ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీ బీబీఆర్ ఛానల్ ద్వారా మీ విలేకరులందరికీ అదే మాదిరిగా ప్రజలందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇదందరి మన సమిష్టి బాధ్యత. మిగిలిన అందరు గ్రామ ప్రజలు కూడా మీకు కూడా మనవి చేస్తున్నాను, మా గ్రామం మాదిరిగానే మీ గ్రామాన్ని మీరందరూ కలిసి సమిష్టిగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి 2,65,000 గ్రామాలు కూడా ఎక్కడికక్కడ ఆ గ్రామ ప్రజలు కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనం 82 రూపాయలు పెట్టి డాలర్ని కొనవలసిన అవసరం లేదు, వాళ్ళే $82 పెట్టి మన రూపాయి కొనే పరిస్థితి వస్తుంది. దానికి అందరు కారకులు మనమే. మనందరం కలిసి సమిష్టిగా మన గ్రామాలని బాగు చేసుకుందాం, మన దేశాన్ని కూడా బాగు చేసుకుందాం. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.